तेलंगाना की न्यूज़ में अब तमाम के खैर मकदमे बढ़ते हैं। खबर की जानिब रियासती वज़ीर बराए वुमेन एंड चाइल्ड वेलफेयर कोंडा सुरेखा ने आज बतकम्मा फेस्टिवल्स में हिस्सा लिया। इस मौके पर बताया गया कि NGO एसोसिएशन की जानिब से एडमिनिस्ट्रेटिव बिल्डिंग उस्मानिया यूनिवर्सिटी में ये तकरीब का एहतमाम हुआ। इस मौके पर उस्मानिया यूनिवर्सिटी के एम्प्लॉइज ने हिस्सा लिया। इस मौके पर उन्होंने बतकम्मा फेस्टिवल के मौके पर खिताब भी किया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। महिला సంఘాల సంబంధించినటువంటి మహిళలు టోటల్గా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు ఇక్కడ బతుకమ్మ సంబరాలకు నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళతో పాటుగా వీసీ గారు సతీమణి కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి మరి వాళ్ళకు వైఫ్ కూడా మాతో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మరి ఇక్కడ మహిళలు కూడా చాలా ఉత్సాహంగా బతుకమ్మలు పేర్చుకొని మరి నా కోసం చాలాసేపు ఎదురు చూసి నాతో పాటుగా ఆటపాటలో పంచుకున్నందుకు మరి వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మరి మనకు తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది. ఇక్కడ నుంచి ఎంతో కోట్ల మంది పిల్లలు మరి చదువుకొని పైకెదిగి మరి దేశ విదేశాల్లో కూడా ఈరోజు వాళ్ళు బతుకుతున్నారు. మరి అటువంటి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర మరి మనందరికీ కూడా తెలుసు. ఏదైనా సాధించాలన్నా ఏదైనా కావాలన్నా మరి ఆలోచన ఇక్కడి నుంచే పుడుతుంది అనేది కూడా మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర చాలా పెద్దది. అది మరి మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు మరి అటువంటి ఒక గడ్డ మేడం ఒక్కసారి వెలిగించండి ఒకసారి. వచ్చింది